శతమానం భవతి. నీలిమ ఏంటి ఎవరూ లేరని చూసి భాను గదిలోకి వెళ్ళింది? ఆ గదిలో నీలిమకి పనే ఉంది. మళ్ళీ భానుని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుందా? గుడ్ మార్నింగ్ భాను. నువ్వు వచ్చావంటే గుడ్డే ఉంటుంది, బ్యాడ్ తప్ప. నీకు భయం పెరిగినా వెటకారమేమీ తగ్గలేదు భాను. నేను చెప్పిన గుడ్ మార్నింగ్ లో గుడ్ నాకు, మార్నింగ్ మాత్రమే నీకు. ఏంటి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? చచ్చా, అది మరీ రొటీన్ అయిపోయింది భాను. అందుకే కొంచెం వెరైటీగా ఆలోచించాను. అందుకే చెప్తున్నాను, ఈ రోజు కార్తీక్ ఇంట్లో ఉండాలి, నువ్వు ఒక్కదానివే ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది మాత్రమే చేయాలి. అది కుదరదు నీలిమ. కుదరాలి భాను. కార్తీకే నాకు చెప్పాడు, మీరిద్దరూ ఐస్ క్రీం పార్లర్కి వెళ్లారంట, ప్రేమగా తినిపించుకున్నారంట కదా. అది నాకు నచ్చలేదు. మీరిద్దరు ఒకటవ్వడం నాకు నచ్చడం లేదు. నీకు నచ్చినట్టే మా జీవితం ఉండదు కదా నీలిమ. పెళ్ళైనా మేమిద్దరం ఒంటరిగానే ఉంటున్నాం. ఆయన ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా నీ పుణ్యవాన్ని నేను దూరంగానే ఉంచుతున్నాను. నీకు కావాల్సింది జరుగుతుంది కదా, ఇంకా ఎందుకు సాధిస్తున్నావు? నాలుగు గోడల మధ్య మీరు దూరంగా ఉన్నా బయట నలుగురికి తెలియదు కదా భాను. అందరి ముందు మీరు అన్యోన్యంగా ఉంటున్నారు, అదే కదా నాకు నచ్చడం లేదు. అందుకే నువ్వొక్కదానివే ఆఫీస్కి వెళ్ళాలి, కార్తీక్ని ఒంటరిగా ఉంచాలి. ఎలా చెప్పమంటావు చెప్పు? అది నీ ఇష్టానికి వదిలేస్తున్నాను. అయినా ఎవరిని ఎలా డీల్ చేయాలో నీకు బాగా తెలుసు కదా భాను. ప్లీజ్ నీలిమా, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, భరించడానికి కూడా కొంత సహనం ఉంటుంది. చేయనంటే నిజం మీ అత్తయ్య దగ్గర బయటకు వస్తుంది. నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావు. మీ అన్నయ్య జీవితం, చాందిని జీవితం ఏమైపోతుందో ఆలోచించుకో. అంటే బయటికి ఒకటిగా కనపడుతున్నా వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారా? నీలిమా, నా చెల్లికి నువ్వు ఇంత నరకం చూపిస్తున్నావా? నీకు బుద్ధి చెప్పాలి, సందేహమే లేదు. ఏంటన్నయ్య రమ్మన్నావు? ఆ నవ్వులు వినిపిస్తున్నాయి కదా? వినిపిస్తున్నాయన్నయ్య. ఆ నవ్వులు పంచుకునే మనుషుల్లో నువ్వు లేవు. దానికి కారణం నేను. నా వల్ల నీకు ఆనందమే ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదు. ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి నిజం చెప్పేస్తాను. అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? ఆ నవ్వులలో నేను లేకపోయినా నా వాళ్ళు నవ్వుతూ ఉన్నారన్న ఆనందం నాకు చాలు. ఎప్పటికీ ఆనందంగా ఉండాలని ఈ బాధని మౌనంగా భరిస్తున్నాను. కన్నీళ్లు కనిపించకుండా రెప్పల వెనక్కి దాచేస్తున్నాను. అంతమంది ఆనందం కోసం నేనొక్కదాన్ని బాధపడడంలో తప్పు లేదు. త్యాగాలకు కూడా ఒక హద్దు ఉండాలి పాను. ఎన్ని బాధలైనా భార్యాభర్తలు కలిసి పంచుకోగలరు. కానీ ఒక్కరే భారాన్ని మొయ్యాలంటే అది ఎంత భారంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ నువ్వు నీ భర్తకి దగ్గర కాకుండా ఉంటున్నావు. అది నా వల్లే అని తలుచుకుంటుంటే నేను తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా.
ప్రపంచం అంతా వదిలేసిన భార్యకి భర్త, భర్తకి భార్య తోడుగా ఉండాలి. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండాలి. మీరిద్దరూ ఒక్కటవనంత వరకు మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. ఇంకొకసారి అపోహలకి దారితీసే పరిస్థితి రాకూడదు. చాందిని నన్ను అర్థం చేసుకుంటుంది. అత్తయ్యకి అర్థమయ్యేలా నేను చెప్తాను. అత్తయ్య అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో మనం ఊహించలేం కదన్నయ్య. ఎన్నో ఏళ్ల నుంచి మన రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి కారణం ఆ సంఘటన. నువ్వే నా అన్న నిజం చివరి నిమిషం వరకు అమ్మకు కూడా తెలియకుండా దాచడానికి కారణం అత్తయ్య ఏమనుకుంటారో అన్న భయమే కదా. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. అందరం కలిసాము, ఒకటిగా ఉన్న సమయంలో ఇప్పుడు ఆ నిజం తెలిస్తే కుటుంబం ముక్కలైపోతుందని నా మనసు నన్ను భయపెడుతుందన్నయ్య. పైగా ఇప్పుడు చాందిని తల్లి కాబోతోంది. తను ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని డాక్టర్ చెప్పింది. ఈ నిజం తెలిస్తే చాందిని ఎలా తీసుకుంటుందో మనకు తెలియదు. అత్తయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఊహించలేము. తర్వాత జరిగే సంఘటనలు మన ఊహకు కూడా అందవు. చూడమ్మా, ఏదో జరుగుతుందని నీ జీవితాన్ని బలిపెడితే నేను చూస్తూ ఉండలేను. ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నాం, ఒక్క నువ్వు తప్ప. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కాక కార్తీక్ చాలా బాధపడుతున్నాడు. తనకింకా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీ బాధని తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ నిజాన్ని దాస్తూ నువ్వు కార్తీక్కి ఇలాగే దూరం అవుతూ ఉంటే ఏదో ఒకరోజు తన మనసు విరిగిపోతుంది. అప్పుడు ఎంత ప్రయత్నించినా ఆ మనసు తిరిగి అతుక్కోదు. ఆ అపోహలతోనే ఒకప్పుడు మీరిద్దరూ దూరం అయ్యారు. ఇలాగే ఉంటే ఇప్పుడు మరో అగాధమే పెరుగుతుంది. అది జరిగితే ఎప్పటికీ మీరు దగ్గర కాలేరు. నా జీవితం కోసం నీ జీవితాన్ని పణంగా పెడతానంటే మాత్రం నేను ఊరుకోను. ఏం జరుగుతుందో జరగని, నిజం మాత్రం చెప్పే తీరుతాను. అన్నయ్య అన్నయ్య, ఊర్మిళ, రేపు వాసు పుట్టినరోజు మన ఇంట్లో మనమే ఘనంగా జరిపించాలి. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేది విను. అన్నయ్య, ఈ వయసులో బర్త్డే సెలబ్రేషన్ అరే, ఏంట్రా? నువ్వు ఊరుకోరా. ఎవరైనా చూస్తే నవ్విపోతారు. ఎవరు మావయ్య నవ్వేది? మీ పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేస్తాం. అందరం కలిశాక జరుగుతున్న తొలి ఫంక్షన్ ఒక సెలబ్రేషన్లా చేద్దాం. అసలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఎందుకులయ్యా? బావా, కోరా. రేపు మావయ్య పుట్టినరోజుని అందరం కలిసి చాలా గ్రాండ్గా చేయాలి. ఏమంటావ్? నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను.